చేస్తా నేను. ఎందుకంటే బ్రిటిష్ వాడి సామెత ఒకటి ఉందండి, మీకు అది గుర్తు చేయాల్సిన తరుణం ఇది. ఒక కుక్కని చంపాల్సి వచ్చినప్పుడు అన్యాయంగా చంపుతారు అనే కామెంట్ ని తప్పించుకోవడానికి బిఫోర్ షూట్ ఏ డాగ్ కాల్ ఇట్ మ్యాట్ అని చెప్పారు. ఒక ముద్ర దాని మీద మ్యాట్, పిచ్చి కుక్కని ఒక ముద్ర వేసి చంపేశారు, ఏం కాదని చెప్పని అంటాం. నిద్రలో లేకుండా నేను లిటరల్ గా 5 రోజులు నిద్రపోలేదు బ్రహ్మనాయుడు గారు. మీరే ఇవాళ మెటీరియల్ ఎవిడెన్స్, మీరు ఈ సమస్య పబ్లిక్ వచ్చే లోపు మొట్టమొదటిగా నేను మీ నోటీస్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నేను. అవును, మీరు కూడా నాకు వివరాలు అడిగారు చాలా. ఆ ప్రాంతానికి చెందినటువంటి వంశీ అనేటువంటి ఒక వ్యక్తి మమ్మల్ని అప్రోచ్ అయితే మేమందరం దాంట్లో దిగి మీడియా వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము పంపించి మీరు ప్రతిస్పందిస్తున్నారు. చాలా వివరాలు మీరు నన్ను అడిగి తెలుసుకున్నారు. అవును, నేనైతే ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి దాని తర్వాత కనుక్కున్న నా బాధ్యత అయిపోయింది. 5 రోజులు అయిపోయి ప్రభుత్వంలో కథలకు ఎప్పుడైతే వచ్చిందో నేను తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వ పెద్దలతో ఎవరితో కూడా నేను తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. నా బాధ్యత అయిపోయింది. ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, జనంలో చైతన్యం తీసుకురావాలి. చాలా చిన్న కుటుంబం, రెక్కాడితే డొక్కాని కుటుంబం. వీళ్ళకి వీళ్ళ సమస్య తెలిసి స్పందించలేకపోతే వీళ్ళకే నేనేం చేయలేను, జాతికి నేనేం చేయలేను అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి హానెస్ట్ గా పనిచేసినటువంటి వ్యక్తిని రకరకాలైన కామెంట్స్ తోటి అంటే ఇంకెవరికి నేను మంచి పని చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారిని అడగద్దన్నా, పవన్ కళ్యాణ్ గారిని లాగద్దన్నా. అరే నా ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలు పవన్ కళ్యాణ్ లాగడం ఏంటి? సమస్య కదా ఇది. అంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తి లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి కాపు కులం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయితే అతను కాపు ముద్రేస్తారా? అంటే అలాంటి ఆ అభిప్రాయం కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో వారు ఎక్స్ప్రెస్ చేసిన విధానంలో ఉంది. అది ఎంత అమాయకత్వం, ఎంత దౌర్భాగ్యం. అంటే కాపు కులంలో ఎవరు మాట్లాడతారు? దళితులు మాట్లాడతారు. అగ్రవర్ణాల వాళ్ళకి వాళ్ళు ఉన్నాయి, మేము చూసాం. మా పక్కన ఒంగోలులో ఒక మర్డర్ జరిగింది, రియల్ ఎస్టేట్ లావాదేవీలో ఒక మర్డర్ జరిగింది. వీరయ్య చౌదరి అనేటువంటి వ్యక్తి ఆగమేఘాల మీద స్పందించారు. మాకు వెనకాల గురజాల్లో పల్నాడు ప్రాంతంలో ఒక మర్డర్ జరిగింది, తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు స్పందించి ఎటువంటి సహాయం కావాలని చెప్పి అడిగిచ్చారు. ఈ కుర్రోడు చనిపోయిన 16 రోజుల వరకు స్పందించినటువంటి ఈ గవర్నమెంట్ మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా జాతిని జాగృతం చేసి వాడికి ఏదైనా సహాయం చేద్దామని చెప్పి మేము తిరిగితే ఇందాక పిచ్చి కుక్క స్వామి చెప్పిన ఆ విధంగా మా మీద కులం వందరేస్తారా? బాధ్యతమైనటువంటి ఉద్యోగంలో ఉండి ఎస్పీ గారు పిలిపిస్తారు, బ్రహ్మనాయుడు గారు దీన్ని కులాల రంగు కనుక పూసి మారిస్తే అరెస్ట్ చేస్తామంటారా? ఏ స్టేషన్ పెడతారు మమ్మల్ని? నేను మీ ఛానల్ ద్వారా పిలిపిస్తాను, మమ్మల్ని పెడతాను, మీ జైలు సరిపోతాయా? చాలా ఆవేదనగా ఉంది, చాలా ఆవేదనగా ఉంది. అంటే ఒక మంచి పని చేస్తే ఇన్ని అమంతరాలు వస్తాయా? మేము చేసింది ఏంటి? వాళ్ళు ఒక అనామకులు, చాలా చిన్న కుటుంబం. ఆ ఊర్లో ఒక 10 ఇళ్ల లోపు బలిజోళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎవరు అండలేరు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దాం. అదే ఆ రోజు ఆ ఊరి ఎమ్మెల్యే స్పందించి ఉన్నట్టయితే మాకు ఇబ్బంది ఎందుకు ఉంటుందండి? ఇక్కడ ఒక్క విషయం అండి, ఏలూరు ప్రసాద్ గారు, ఒక్క విషయం ఇంకోటి ఏమని డిస్కషన్ నడుస్తుందంటే, ఈ ఎపిసోడ్ అంటే మీరు అందరూ ఫైట్ చేస్తున్నారు, ఆ తర్వాత తోట త్రిమూర్తులు గారు, ఆమంచి కృష్ణమోహన్ గారు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, సో వారు ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత జక్కంపూడి రాజా గారు ఎంటర్ అయ్యారు. సో ఇట్లా వీళ్ళందరూ ఎంటర్ అవడంతో ఇది మళ్ళీ పార్టీల వైపు కూడా డిస్కషన్, వైసీపీ దీంట్లో ఏదో లబ్ధి పొందడం కోసం వాళ్ళు ఎంటర్ అయ్యారని రకరకాలుగా కొంతమంది దాన్ని ప్రొజెక్ట్ చేశారు. మరి దాని గురించి ఏమంటారు? నో కామెంట్ అండి. నేను దాని గురించి స్పందించే ప్రతి ఒక్కరు నాయకుడు అండి. ఓకే, నేను దీన్ని చెప్పాను, నేను స్పష్టంగా చెప్పాను. నన్ను కొంతమంది అంటే రకరకాల పార్టీ వాళ్ళు అడిగారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు పార్టీ లేదండి. నేను ధైర్యంగా చెబుతాను, నేను జనసేన సానుభూతి కూడా. నేను పార్టీలో నాకు ఎటువంటి సభ్యత్వం లేదు, కానీ నేను గత 10 సంవత్సరాల నుంచి నేను జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన సానుభూతి పని దాంట్లో ఐఎమ్ డే టు సే, ధైర్యంగా చెప్పగలను నేను దాన్ని. ఓకే ఓకే, మళ్ళీ వస్తాను ప్రసాద్ గారు మీ దగ్గరికి. కాకపోతే బ్రహ్మనాయుడు గారు మీరు నాకు ఎక్కువ టైం ఇవ్వాలి, ఎందుకంటే సోదరుడు అయ్యప్ప మాట్లాడాడు. మీరు 2-3 సార్లు కాల్ చేస్తాను, నేను అందుబాటులో రాలేకపోయాను. అవును, లిటరల్ గా నాకు దీని విషయంలో తిరిగి నేను ఆరోగ్యం చెడిపోయింది నాకు బ్రహ్మనాయుడు గారు. అవును, దీన్ని నేను మైండ్ తీసుకున్నాను కాబట్టి అనుకుంటాను. బహుశా నేను 4 రోజులు ఐ స్పెండ్ స్లీప్లెస్నెస్, నేను నిద్రపోలేదు. నేను ఏంటి అరాచకం ఏంటి అసలు? ఇదే సంఘటన నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇదే సంఘటన కనుక ఒక దళిత కుటుంబానికి జరిగినట్టయితే రాష్ట్రం ఈ రోజు ఏమయ్యేది? అక్కడికి పోయి పాయింట్లు పొందడానికి, అక్కడ పోయి ఫోటోలు దిగడానికి, అక్కడ పోయి అందరూ మెప్పు పొందడానికి క్యూ కట్టేవాళ్ళు కాదు అంటున్నా. కుల వైషమ్యం చూపిస్తుంది ఎవరు అంటే ఇతను కాపు కాబట్టి కాపు ఉప ముఖ్యమంత్రి స్పందిస్తే ఆయనకు ముద్ర పడుతుందని ఆయన వద్దంటున్నారు.
మిగిలిన వాళ్ళే స్పందించరు. 16 రోజుల వరకు ఒక్క గవర్నమెంట్ అథారిటీ అంటే ఒక్క అధికార పార్టీ వాళ్ళు కానీ ఒక ప్రతిపక్షం వాళ్ళు కానీ వీళ్ళని పరామర్శించడానికి మీరు చూపించండి. మేం పోయినంత వరకు అక్కడ సోదరుడు అయ్యప్పకు తెలుసు సంగతి, మేం పోయినంత వరకు వాళ్ళ దగ్గరకు వచ్చి ఉన్నారా? ఈ రోజు పరిస్థితి తెలుసా బ్రహ్మనాయుడు గారు? వాళ్ళ ఇంటికి పోకుండా సెక్యూరిటీ పెట్టారు. ఓకే, దీన్ని ఇంత ప్రజా బాహ్యంలోకి తీసుకొచ్చి వీళ్ళ ఇబ్బంది. ఇవాళ ఎన్ని ఫోన్లు నాకు అన్న డొనేషన్ ఇవ్వాలి, మార్గం ఎలా ఇవ్వాలి వాళ్ళకి? కొంతమంది ఎన్ఆర్ఐ స్పందించారు. అవును, ఇది మంచి ఇష్యూ అండి, జెన్యున్ ఇష్యూ. మన సరే జరిగిన దాని గురించి ఏం చేయలేం కానీ మనం ఏదైనా సహాయం చేద్దాం, ఎవరిని అప్రోచ్ అవ్వాలని మాకు అర్థం కావట్లేదని చెప్తున్నారు. అంటే జనంలో చైతన్యం లేక కాదు, జనం ఆలోచించలేరా ఈ మాత్రం? పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ ఇవ్వాలి కదా మా ప్రయత్నం. ఓకే, అంటే ఆ మాట మాట్లాడితే నువ్వు వైసీపీ సింపదైదరా? ఏం తెలిసి మాట్లాడి ప్రసాద్ గారు ఇక్కడ మీరు ఏదైతే ఎపిసోడ్ తీసుకొచ్చారో దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ అంశం. అంటే ఎవరైనా ఏదైనా ప్రభుత్వాన్ని అంటే నిలదీస్తే, ఇప్పుడు ఈ సంఘటన సంబంధించి మీరు అందరూ కూడా ఫైట్ చేశారు, న్యాయం కోసం ఫైట్ చేశారు. సో అలా నిలదీసిన వాళ్ళని వైసీపీకి అంటగట్టి ప్రచారం చేయటం అనేది ఇది ఒక పరిపాటిగా మారిపోయింది. సో ఇది భవిష్యత్తులో మీ మనుగడకి ఇది ప్రశ్నార్థకం అవుదా? నాకు ఇది అలవాటైంది బ్రహ్మనాయుడు గారు. గతంలో మీ టీవీలో డిబేట్ చేశాను, మహా న్యూస్ లో డిబేట్ చేశాను. 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని మినిస్టర్ గారి మీద ఎట్లా పడితే అట్లా వైసీపీ గవర్నమెంట్ లో మాట్లాడారు. అవును, నేను అదే నారాయణ విద్యా సంస్థలో నేను సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ మెంబర్ గా నేను పనిచేసినప్పుడు అసలు నారాయణ గారు ఏంది, నారాయణ గారి దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనే దాని మీద మీ దగ్గర చాలా సోదాహరణంగా నేను నారాయణ గారి మీద ఇటువంటి అభియోగాలు వేయొద్దని చెప్పని అప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద నేను పోరాడినటువంటి వ్యక్తిని. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరెవరు అసలు? వైసీపీ సానుభూతి పరుడును టీడీపీ సానుభూతి పరుడు కాకపోతే నా కులం కోసం నేను పోరాడలేనా? నా వయసు నేను గత 35 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నా. నేను ఐ లైక్ టు బి. నేను ఉంటే ఇంకో 10 ఏళ్ళు ఉంటాను, ఇంకో 10 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలోనే ఉంటా. ఎందుకంటే